నమస్కారం. ఇక్కడ రజకుల అంటే మడవాల మాచాలయ్య స్వామి గారి గుడి, మాచాలయ్య స్వామి దేవాలయం భూమి పూజకు ఇచ్చేసాము. అక్కతో పాటు గుడి సకిష్టమ్మ ఉంది, అక్క ఉంది, మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము. ఈ భూమి పూజ చేయడానికి పర్మిషన్ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మన గురువులైన వారి అంటే రజకుల స్వామి గురువుకి గుడి కట్టించడానికి పెద్ద ఎత్తున 40 లక్షలు డబ్బు ఇచ్చినారు. మనం దానికి విధంగా మంచి గుడి కట్టించుకొని పూజ అంటే మన ఆదోన్లో మడివాలాచారయ్య గారి పూర్వీకులు కట్టిన సన్నగా ఉంది దేవాలయం. ఇప్పుడు అవకాశం వచ్చింది, పెద్దగా అక్కగారు చైర్మన్ గారు వాళ్ళంతా కలిసి ఈ అవకాశం కోసం ఎదురు చూసి ఈ రోజుడికి ఈ అవకాశం ఫలించింది. దేవుడు అవకాశం ఇచ్చినారు. ఈ అవకాశం ఈ బిల్ పాస్ చేయడానికి నేను చైర్మన్గా ఉన్నప్పుడు అవకాశం వచ్చింది. నేను కూడా స్వామివారికి కృతజ్ఞత. ఎప్పుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియాలో కానీ ప్రతి ఒక్కరికి మన దేవదేవుడైన కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దయ కృపా కటాక్షాలు ఎల్లవేళలా అందరిపైన ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు రజక కుల గురువులైనటువంటి మాచాని మడియాల స్వామి వారి దేవస్థానం టెంపుల్కి అదేవిధంగా కాంపౌండ్ నిర్మాణానికి 40 లక్షలు అక్క సావిత్రమ్మ అక్క చైర్పర్సన్ ఎంతో కష్టపడి, అదేవిధంగా కుల పెద్దలు అందరూ కూడా ఈరోజు ఈ గుడి నిర్మాణానికి భూమి పూజ చేయడం అనేది నిజంగా ఆ భూమి పూజలో పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మాజీ చైర్మన్ లోకేశ్వర్ అక్క గారికి, మరి ఇక్కడ కుల పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కుల మతాలకు అతీతంగా అందరం కూడా ఈ సమాజ స్థాపన కోసం మనమందరం కూడా చేయూతనివ్వాలనే లక్ష్యంతోన ఈరోజు పనిచేస్తున్నాము. మా ఎన్డీఏ ప్రభుత్వం కూడా దీనికి ఎంతో తోడ్పాటు చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా ఎన్డీఏ ప్రభుత్వంలోన అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అన్న అయితేనేమి, మోడీ గారి సహకారంతోనే ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి పథమే కాదు, అక్కడ ఉన్నటువంటి కులాలు మతాలు అన్నీ కూడా బాగుండాలనే లక్ష్యంతోనే ఈరోజు మా కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సోదరి గారు చాలా కష్టపడి ఈరోజు ఎక్కడ చూసినా కుల మీటింగ్లు పెట్టుకొని, ఈరోజు గుంతకల్ నుంచి వచ్చారు అన్న వాళ్ళ గుత్తి నుంచి, ఇదే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజక సోదరులని ఏకతాటికి నిలుపు రావడం అనేది ఆషామాషిగా కాదు. అది మా సోదరి అక్కకే ఈ క్రెడిట్ చెందుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా అక్కని అభినందిస్తున్నాను. అక్క వాళ్ళ టీంను కూడా అభినందిస్తున్నాను. కాబట్టి భవిష్యత్తులో మనమందరం కూడా ప్రతి కులం కూడా ఒక కులానికి, ప్రతి మతం కూడా మరొక మతానికి చేయూతను అందిస్తూ సమాజ నిర్మాణం కోసమే మనమందరం కూడా కట్టుబడి ఉండాలి. ఈ సమాజంలో మనమందరం కూడా గౌరవప్రదంగా జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆగస్టు 26, 2026 ఈ రోజును రజక జాతి ఆదోని పట్టణ సంఘంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన సుదినంగా మనకు ఈరోజు చరిత్రలో నిలిచిపోయే దినంగా మనము ఘనంగా నిర్వహించుకోవాల్సిన విషయము. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుండి మడివాల మాచిదేవకి గుడి అనేది చాలా చిన్నగా ఉంది, మా పూర్వీకులు కట్టించారు. దాంట్లో మాకు అవకాశం లేదు కాబట్టి ఆ గుడిని పెద్దగా చేసుకోవడానికి చాలా సంవత్సరాల నుండి కష్టపడితే ఈ రోజుకి ఆ కళ నెరవేరి భూమి పూజకు మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఈ భూమి పూజకి మడివాల మాచిదేవ గుడికి మనకు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మాకు మొట్టమొదటి కుల గురువుకు శాంక్షన్ చేస్తూ దాదాపుగా గుడికి 20 లక్షలు, అలాగే కాంపౌండ్కి 20 లక్షలు శాంక్షన్ చేస్తూ మాకు కూడా ఒక చేయూతను అందించారు. సంతోషంగా ఒక హిందూ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కుల గురువుకు ఇంత పెద్దపీట వేసినందుకు మేము చాలా సంతోషిస్తూ రజక జాతి అంతా అందరికీ రుణపడి ఉంటాము. ఈ కార్యక్రమానికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మేమున్నాము, మీకు మనమందరం ఒక్కటే, మనమందరం కలిసి అడుగు వేద్దాము, అందరూ దేవుడు ఒక్కటే అనే నినాదంతో తీసుకొచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే ఆదోని పట్టణ రజక సంఘాల ప్రతి ఒక్కరూ ఇంటికి ప్రతి గడప నుండి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక చేయూత వేశారు. ఇక్కడ కమ్యూనిటీ హాల్ కానీ ఇక్కడ గుడికి కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ శ్రమ ఉంది కాబట్టి ఎవరైతే ఈ
ఫలితం అనేది ఉందో ప్రతి ఒక్క రజక బిడ్డకు సంబంధించినది. యావత్ కర్నూలు జిల్లాలోని రజక సోదరులందరూ ఒకే మాట పైన మాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.